అనిల్ జాదవ్ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. నా యొక్క ఈ ప్రశ్న రెవెన్యూ మంత్రిత్వ శాఖకి, ఎందుకంటే మా ఏరియాలో విపరీతంగా ల్యాండ్ కబ్జాలకు గురవుతుంది అధ్యక్ష. పర్టికులర్గా సర్వే నంబర్ 482, 483 అల్వాల్లో యుఎల్సి ల్యాండ్ ఉంది అధ్యక్ష. ఇది డబుల్ బెంచ్ సెప్టెంబర్ 2023లో ఒక డైరెక్షన్ కూడా కలెక్టర్ గారికి ఇచ్చింది. దాంట్లో ఎంతవరకు కబ్జా అయింది, ఏమైంది అనే దాని మీద చర్యలు తీసుకోవాలా, దాని ఎంక్వైరీ చేయమంటే నేను కూడా ఒక 4 సార్లు కలెక్టర్ గారికి లెటర్లు ఇచ్చినా ఉపయోగం లేకుండా ఉంది అధ్యక్ష. అదేవిధంగా మొన్న హిందూ గ్రేవ్ యార్డ్లో ఒక టెంపరీ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేశారు. ఇది సర్వే నంబర్ 198, 199లో ఉంది అధ్యక్ష. దీంట్లో కార్గిల్ వార్ హీరో రామచందర్ గారి సిమెట్రీ కూడా ఇక్కడ ఉంది. దీంట్లో పెద్ద ఎత్తున రామ్కి సంస్థ అక్కడ ప్లాస్టిక్ దందా చేస్తుంది అధ్యక్ష. వాళ్ళ అక్కడ మొత్తం కూడా సార్టింగ్ అక్కడ చేయొద్దు, సోర్స్లోనే చేయాలి అనేది పట్టించుకోకుండా అక్కడ మొత్తం ప్లాస్టిక్ దందాకు తెరలేపింది అధ్యక్ష. అదేవిధంగా సర్వే నంబర్ 274 నెరెడ్మెట్లో గవర్నమెంట్ ల్యాండ్ని కూడా చెరబట్టిండ్రు అధ్యక్ష. మా దగ్గర ఎక్కడ బ్లూ షీట్లు వేసి ఉన్నాయంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జాకు గురవుతుంది అనేసి మనం అనుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా భూదాన్ ల్యాండ్ 538 సర్వే నంబర్, 539 సర్వే నంబర్, 540 సర్వే నంబర్, 541 సర్వే నంబర్లో ఇక్కడ ఇసుక వ్యాపారం చేస్తారు, ఇక్కడ బస్సులు ఆపుకుంటారు. ఈ భూదాన్ ల్యాండ్ని ప్లే గ్రౌండ్ కోసం ఇవ్వమంటే కూడా మాకు ఇవ్వట్లేదు అధ్యక్ష. అదేవిధంగా సర్వే నంబర్ 844 అధ్యక్ష, ఇది ఇంట్రెస్టింగ్ సర్వే నంబర్. ఎందుకంటే ఇది హైదరాబాద్కి మరియు మా మల్కాజ్గిరి జిల్లాల మధ్యలో ఉన్న సర్వే నంబర్. ఇక్కడ సర్వే చేయమని చెప్పి ఒక కాల్ముక్కుడే తక్కువ ఉండే కలెక్టర్కి. ఎందుకంటే ఈ ఎంఆర్ఓ మల్కాజ్గిరి మరి ఎంఆర్ఓ మారేడుపల్లిల మధ్యలో ఇది ఉంటుంది. యుద్ధేచ్ఛగా అంటే ఇక్కడ ప్రభుత్వ భూమిని ఎట్లా కబ్జా పెడుతుండ్రంటే సొంత భూములు లెక్క అమ్ముకుంటున్నారు అధ్యక్ష. మనం ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ హైడ్రాని వెనకేసుకొచ్చిండ్రు. అంటే తప్పులేదు, ఇన్నేళ్ల నుంచి అరాచకాలు జరుగుతున్నాయి, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మరి అది ఆ హైడ్రా మా దగ్గర పనిచేయదా? హైడ్రా ఒట్టి అంటే ఎవరి మీద చెప్పిన వాళ్ళ మీద పనిచేస్తుంది కానీ మా మీద పేదల మీద పనిచేస్తుంది కానీ ఇక్కడ కబ్జాలకు గురవుతున్నాయని హైడ్రా అధికారులకు చెప్పినా, కలెక్టర్కి చెప్పినా, ఇంకా ఎవరికి చెప్పినా కానీ పనిచేయదా? అదేవిధంగా ఇంకొకటి అధ్యక్ష, మా దగ్గర ఒక వక్ఫ్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. వక్ఫ్ ల్యాండ్ 384 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ ఇవాళ 22A కింద రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దాంట్లో లావాదేవీలను నిషేధించింది. ఇవి గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ భూములలో కనీసం మినిమం 16,569 పీటిన్ నంబర్స్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ తోటి ఇవాళ ఇండ్లున్నాయి అధ్యక్ష. దీంట్లో ఈ రకమైన చర్యలు వాళ్ళు చేపట్టినరు. దీన్ని కనీసం లావాదేవీలు జరుపుకునేటట్టయితే కొంచెం ఓపెన్ చేయాలని అడుగుతున్నాం అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే 40 కాలనీలు 100 సర్వే నంబర్ల మీద ఇవి ఉన్నాయి అధ్యక్ష. ఇంకొకటి ఇదే ఇందులో ఖాళీ ఉన్న ఒకటే అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ఖాళీ ఉన్న ఒకటే జాగా 398, 399లో 20 ఎకరాలు ఇదే వర్క్ ప్రాపర్టీ నోటీస్ ఉంది. కానీ రీసెంట్లీ పోలీస్ అధికారులు మొత్తం పోయి దాని కబ్జా వేరే వాళ్ళకి ఇప్పించిండ్రు అధ్యక్ష. దాని కింద నేను CEO వర్క్ ప్రాపర్టీ అతన్ని అడిగి, అయ్యా దీని మీద నోటీస్ నీ 52A కింద అంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు కలెక్టర్ని అడిగి ఒక 4 సార్లు లెటర్లు రాసి ఇప్పుడు ఏంది యాక్షన్ టేకెన్ రిపోర్ట్కి నేను RTI పెట్టాల్సి వచ్చింది కలెక్టర్కి. ఏం యాక్షన్ తీసుకుంటున్నావు వీటి కబ్జాల మీద అని చెప్పి అడగడానికి. ఎందుకంటే అధ్యక్ష మాకు UPHC 6 శాంక్షన్ అయి ఉన్నాయి, దానికి ల్యాండ్ ఇవ్వట్లేదు. 2 లైబ్రరీలకు సెస్ రూపంలో డబ్బులు పడి ఉన్నాయి, దానికి ల్యాండ్ ఇవ్వమంటే కలెక్టర్ ఏమంటాడంటే మీరే ల్యాండ్ ఎత్తుక్కోండి,
మీరు ఏడుందో మాకు ల్యాండ్ చెప్పండి, మేము ఇస్తాం. కబ్జాలకు గురవుతున్న ల్యాండ్ మీద అయితే చర్యలు తీసుకోరు, కానీ మాకు ఈ విధమైన ఒక ఫైర్ స్టేషన్కి అడుగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా నాకు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే ఆఫీస్ లేదు, ఒక పిఎన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా మా దగ్గర ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి గ్రేవ్ యార్డ్ల సమస్య కూడా అధికం ఉంది. దీని మీద కూడా మేము ఈ ల్యాండ్ లైన్ వాళ్ళకి ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఇవ్వలేదు. అంగన్వాడీస్ మంత్రి గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు ఇంకా మాట్లాడలేదు కదా అధ్యక్ష. సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోండి. శ్రీ గణేష్.